జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ బాణాలు ఎక్కువ పెడుతుందో అలాగే ప్రధాన ప్రతిపక్షం జనసేనతో వాళ్ళు ఉమ్మడిగా ఈసారి పోరుకి సిద్ధమవుతున్నారు పొత్తులో భాగంగా. సో ఈవిడ ప్రత్యామ్నాయంగా తృతీయ శక్తిగా ఎదగాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు కూటమిని కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీదే షర్మిల దాడి చేస్తే అది వర్క్ ప్లస్ అవుతుంది ఆవిడకి. అంటే మీకు ఒక్క జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేస్తున్న అభిప్రాయం మనకు కలుగుతుంది, కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. మీరు ప్రత్యేక హోదా గురించి మీరు చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరూ తాకట్టు పెట్టారు అంటూనే విమర్శించారు. బిగినింగ్లో మీరు గమనించారు. అందువల్ల చంద్రబాబు నాయుడిని అనుకూలంగా లేదు, కానీ ఇవాళ అధికారంలో జగన్ ఉన్నాడు. అధికారంలో జగన్ ఉన్నప్పుడు జగన్ విమర్శించకుండా షర్మిల ఎవరిని ఓటు వేయమని అడుగుతుంది. సో షర్మిల ఓటు అడగాలి అంటే సో చంద్రబాబు నాయుడు పైన పోరాటం కాదు కదా, అప్పుడు ఆ పోరాటం వల్ల జగన్ పైన. సో ఆమె జగన్ పైన పోరాటం ఉన్నప్పుడు ఆమె చంద్రబాబు నాయుడు విమర్శిస్తే మళ్ళీ ఏమంటారు, అన్నజల్లులు ఒక్కటే అంటారు కదా. ఇదంతా డ్రామా, వాళ్ళు ప్లాన్ పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే షర్మిలను దించారు అనే విమర్శ కూడా వస్తుంది. సో ఆ విమర్శ కూడా రాకుండా ఉండాలి అంటే జగన్ పైన పోరాటం చేయాలి. తర్వాత ఆమె కోరుకుంటున్న సెక్షన్ ఎవరు, జగన్ వెనకాల ఉన్న రాజశేఖర్ రెడ్డి అభిమానులు, వాళ్ళని కదా ఆమె కోరుకునేది. వాళ్ళు రావాలి అంటే జగన్ విమర్శించాలి తప్ప టార్గెట్ ఎవరిని పెడతారు. అందువల్ల చంద్రబాబు నాయుడును విమర్శించలేదని కాదు, ఆమె జగన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో స్థానం కోరుకుంటోంది కనుక జగన్తోనే కుమ్ముక్కై ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి షర్మిల వచ్చారన్న విమర్శ రాకూడదు కనుక ఆ జగన్ వెనకాల ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానుల్ని జగన్కు మధ్య డిస్కనెక్ట్ తెచ్చి లాభపడాలనుకుంటోంది కనుక ఆమె జగన్మోహన్ రెడ్డి పైన ప్రధాన అటాక్ పెడుతోంది. ఆ చంద్రబాబు నాయుడును విమర్శించడం అనే అంశాన్ని ఇప్పటికీ ఆమెకు ఎజెండాలో ఇమీడియట్గా లేదు. సో మీకు గమనిస్తే రేవంత్ రెడ్డి నా ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు బీజేపీని ఎందుకు విమర్శిస్తలేరని అడిగాను. అడిగితే బీజేపీని విమర్శిస్తే ఇప్పుడు నేను కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తుంది, అది జనం నమ్మే అవకాశం ఉంటుంది. బీజేపీ ఇప్పుడు నాకు శత్రువు కాదు కదా, ఇప్పుడు శత్రువు కేసీఆర్ కదా, కేసీఆర్ను ఓడించాలి కనుక నేను కేసీఆర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తా, బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతా అన్నాడు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గురించి మాట్లాడతారు. చూడండి మీరు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కేసీఆర్ని పట్టించుకోరు, బీజేపీ పైన పెడతారు అటాక్. అందువల్ల రాజకీయాల్లో ఎప్పుడు కూడా తాము ఎవరు ప్రధాన ప్రత్యర్థి అని నిర్ణయించుకుంటారు, తమ రోల్ ఏంటి అని. షర్మిల రోల్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని వెనకాల ఉన్న సెక్షన్లను అట్రాక్ట్ చేయాలి, జగన్ వ్యతిరేక శిబిరంలో ఉండాలి, అందుకొరకు జగన్ పైన కేంద్రీకరిస్తున్నారు. సో అందుకే అయితే ఈ విమర్శ ఎందుకు వస్తుంది అంటే అంతకుముందు లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, ఇలాంటి పనులు చేయడం వల్ల వస్తుంది. అది రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ. మనకు ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు, కానీ క్రిస్మస్ గిఫ్ట్ లోకేష్కి పంపి వైఎస్ కుటుంబం తరఫున పంపుతున్నామని, నారా కుటుంబం తరఫున కృతజ్ఞతలు, పొలిటికల్గా రాంగ్ పర్సెప్షన్ మేనేజ్మెంట్. అది ఏ రకంగా చంద్రబాబుకు ఉపయోగపడుతుంది, చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారన్న తర్వాత రాజశేఖర రెడ్డి అభిమానులు షర్మిలకు ఓటేస్తారా? సో రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ వైపు వస్తారా? మరి అది ఒక రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీతో ఆమె అలా వ్యవహరించారు. ఆ వ్యవహరించింది వల్ల ఈ అనుమానాలు వస్తున్నాయి. అందువల్ల ఆమె లాంగ్ టర్మ్ ప్లేయర్ అయి ఉంటే, ఒక ఏడాది కిందో 2 ఏళ్ల కిందో రాజకీయాల్లో ఆంధ్ర రాజకీయాలు ఎంటర్ అయి ఉంటే, అట్లీస్ట్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టక ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఉంటే బహుశా ఇద్దరిపైన అటాక్ చేస్తే ఉపయోగపడేది. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆమె ఇద్దరిని అటాక్ చేస్తే తనకు ప్రయోజనం ఏముంటుందని అనుకుంటున్నట్టున్నారు. అందువల్ల ప్రధానంగా జగన్ పైన కేంద్రీకరించారు. కానీ డెఫినెట్గా ఈ ప్రశ్న వస్తుంది, జగన్ పైనే అటాక్ చేసి టీడీపీని ఒక్క మాట అనకపోతే డెఫినెట్గా ఆమె నష్టపోతుంది. ఎందుకు నష్టపోతుంది? సో టీడీపీ ఈమె ఒకటే అన్న భావన వస్తుంది, జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయుడు వైపు పోతుంది తప్ప ఈమె వైపు రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైపు పోని జగన్ వ్యతిరేక ఓటు రావాలి కదా. అందువల్ల అంటే అప్పుడు అర్థం ఈమె చంద్రబాబు నాయుడుకు జగన్కు సంబంధం లేదనే భావన ఉంటేనే అది సాధ్యమవుతుంది. మరి రేపు బీజేపీ కూడా టీడీపీతో కలిస్తే బహుశా చంద్రబాబు నాయుడు పైన కూడా అటాక్ పెంచుతుంది అనుకుంటాను.